ఈరోజు దేవుని వాగ్దానం. ఇంతవరకు మీరు నా పేరిట ఏమీ అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగనట్లు అడుగుడి, అప్పుడు మీకు దొరుకును. యోహాను 16వ అధ్యాయం 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆశను ఇస్తుంది. దేవుని దగ్గరికి భయంతో కాదు, విశ్వాసంతో రావాలని యేసు బోధిస్తున్నారు. ఆయన నామంలో ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. మన అవసరాలు, బాధలు, కలలు అన్నింటినీ దేవునికి తెలియజేయవచ్చు. దేవుడు ఇచ్చే సమాధానం మన హృదయానికి నిజమైన ఆనందం మరియు సమాధానాన్ని ఇస్తుంది. ఈ అద్భుతమైనటువంటి బైబిల్ వాక్యం విశ్వాసులకు ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. ప్రియులారా, యేసునామంలో ప్రార్థించటం అంటే అంతకు ముందు వరకు శిష్యులు వేరుగా తండ్రి అయిన దేవుడిని యేసునామములో అడగలేదు. కానీ ఆయన ద్వారా మనకు దేవునితో ఒక కొత్త సంబంధం ఏర్పడింది. ఆయన పేరిట అడిగే దేనికైనా జవాబు దొరుకుతుందని ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రియులారా, పరిపూర్ణమైన సంతోషం దేవుడు మన ప్రార్థనలను ఆలకించి జవాబు ఇచ్చినప్పుడు మన హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఆ సంతోషం ఏదో కొద్దిగా ఉండేది కాదు, పరిపూర్ణముగా ఉంటుంది. అడుగుడి దొరుకును అనగా అడగడం మన వంతు, అయితే ఇవ్వడం దేవుని వంతు. ఆయనను నమ్మకంతో అడిగినప్పుడు తప్పకుండా సహాయం లభిస్తుంది. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, నీ నామములో విశ్వాసంతో అడగడం నేర్పించు. నా హృదయంలో ఉన్న ప్రతి భయాన్ని తొలగించి నీ సమాధానంతో నింపుము. నా జీవితంలో నీ చిత్తమే నెరవేరునుగాక. ఆమెన్. దేవుడా, నీకు నా ప్రార్థనలు. నా జీవితంలో శాంతి మరియు ఆశీర్వాదాలు నింపండి. Solomon Journey. నా పిల్లలరా, మీకు శాంతి కలుగుగాక. నేనే పునరుత్థానమును మరియు జీవమును.